ఇది వచ్చేసి 65 ఇయర్స్ ఏజ్ ఉన్న అతనిది. సో ఇక్కడ వచ్చేసి ఈ D1 చార్ట్ పక్కన D9 చార్ట్ వేశాను అనమాట. ఇక్కడ లగ్నం వచ్చేసి మేష లగ్నం అయింది. రాశి వచ్చేసి కన్యా రాశి. సో ఇక్కడ వచ్చేసి లగ్నాధిపతి ఎక్కడున్నాడు? వేల్లో ఉన్నాను. లాభంలో. లాభంలో ఉన్నాడు. లాభం. సో ఈయన సో లగ్నాధిపతి బాగున్నాడు, అవునా? ఉమ్, ఉమ్, లగ్నాధిపతి మంచిగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. అలాగే చంద్రుడు వచ్చేసి హస్త నక్షత్రంలో అనగా తన స్వనక్షత్రంలో ఉన్నాడు. సో ఉమ్. ఆ రా ఈయన కూడా బాగున్నాడు. చంద్రుడు కూడా బాగున్నాడు, స్వనక్షత్రంలో ఉన్నాడు కనుక చంద్రుడు కూడా బాగున్నాడు. అలాగే రాస్యాధిపతి ఎలా ఉన్నాడు చూసుకోవాలి. రాస్యాధిపతి వచ్చేసి ఇక్కడ నీచం పొందాడు. వేల్లో. ఓకే. ఇంకొకడు వేల్లో. ఆ 12th ప్లేస్లో నీచం పొందాడు రాస్యాధిపతి. సో నీచం పొందాడు కానీ ఇక్కడ వచ్చేసి డిగ్రీస్ 28 ఎంతనో ఉండే అనమాట. సో ఈయన స్టార్టింగ్ డిగ్రీస్లో బుధుడు ఉన్నాడు అనమాట. సో ఈయన వచ్చి లాభంలో వచ్చిండనమాట. భావచక్రం వేసుకున్నట్లయితే లాభంలో మనం బుధుడిని తీసుకోవాలి. సో ఇక్కడ నీచంలో ఉన్నా కూడా ఈయన ఇంకోటి ఏంటంటే షష్టాధిపతి వ్యయంలో పడ్డాడు. అది కూడా కొద్దిగా మనం గమనించుకోవాలి. ఏమవుతుంది అప్పుడు షష్టాధిపతి వ్యయంలో పడితే? బుద్ధి సరిగ్గా ఉండదు. యోగం బుద్ధి యోగం సరిగ్గా ఉండదు. చెప్పాలి. కాదు, యోగం యోగం చెప్పాలి. ఒక యోగం ఫామ్ అయింది. సిక్స్త్ సిక్స్త్ అంటే షష్టాధిపతి 12th ప్లేస్లో ఉన్నాడు. ఏంటిది? విపరీత రాజయోగం. విపరీత రాజయోగం. గుడ్. గుర్తుండాలి ఇవన్నీ. హ్మ్. సో విపరీత రాజయోగం అనేది ఏర్పడింది కనుక ఇక్కడ ఏమైంది? ఇక్కడ నీచం భంగమైంది విపరీత రాజయోగం వల్ల. ఆ విధంగా మనం కొన్ని చూసుకోవాలన్నమాట. సో ముందుగా మనం ఏ ఏ గ్రహాలు బలంగా ఉన్నాయనేది మనము ఈ రాశిలో చూసుకుందాము. సో ఇక్కడ వచ్చేసి మొదటగా చెప్పాలి దిగ్బలం పొందిన గ్రహాలు ఏంటివి అని. చూడండి, గమనించండి, చెప్పాలి. మొదటగా మీరు అంత కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మొదటగా మనం లగ్నాధిపతి చూసుకోవాలి. లగ్నాధిపతి కుజుడు. కుజుడు ఏ ఏ ప్లేస్లో ఉంటే దిగ్బలం పొందుతాడు? దేశంలో. దశమంలో. దశమాధిపతి ఎవరు ఈ లగ్నానికి? 7, 8, 9, 10. శని అవుతాడు. సో శని కదా, దశమాధిపతి శని. సో శని శని అంటే ఈయన కుజుడు లాభస్థానంలో ఉన్నా కూడా దశమాధిపతితో చూడబడాలి లేదా దశమాధిపతి చేత పశ్చిమాధిపతి కలవాలి. శని. కలవాలి కనుక ఇక్కడ చూడబడుచున్నాడు శని చేత మూడవ త్రిపాద దృష్టితోని 1, 2, 3. సో కుజుడికి దిగ్బలం వచ్చిందా? ఉమ్, అర్థమైందా? శని చేత ఉమ్. మూడో దృష్టితోని కుజుడు చూస్తున్నాడు కనుక కుజుడికి దిగ్బలం వచ్చింది. ఓకే. అలాగే ఇక్కడ ఇంకెవరు? ద్వితీయ ద్వితీయ సప్తమాధిపతి. ఓకే. ద్వితీయ అంటే ధనాధిపతి, కుటుంబాధిపతి, అలాగే సప్తమాధిపతి శుక్రుడు. శుక్రుడు ఇక్కడ చూడండి మీనరాశిలో ఈ ఏమి స్థితి పొందాడు ఇక్కడ? అది మేడం, శని నవమంలో ఉన్నాడు కదా, భాగ్యస్థానంలో ఉన్నాడు కదా. ఆ, మీరు ఇంక ఇక్కడనే ఉన్నారా? శని భాగ్యస్థానంలో ఉన్నా కూడా దశమాధిపతి కదా. దశమాధిపతి ఓకే. చేత కుజుడు ఉమ్, చూడబడుతున్నాడు మూడో దృష్టితోని. దశమాధిపతి చేత ఓకే. మూడో దృష్టితోని చూడబడుతున్నాడు కనుక కుజుడికి దిగ్బలం వచ్చింది. ఉమ్, ఓకే. ఓకేనా? చదువుకున్నాం కదా ఉమ్, దృష్టులు, ఉమ్, కలయికలు, ఉమ్, నక్షత్రాధిపతులు. ఆ సో నెక్స్ట్ శుక్రుడు. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఉమ్, మీనరాశిలో ఉచ్చ ఉమ్, స్థితి పొందుతాడు కదా.
ఆ సో అదొకటి ప్లస్ దిగ్బలం వచ్చింది శుక్రుడికి ఎలా? ఏ ప్లేస్ లో ఉంటే శుక్రునికి దిగ్బలం వస్తుంది? చతుర్థంలో ఉంటే చతుర్థాధిపతి ఎవరిక్కడ? చంద్రుడు. చంద్రుడితో శుక్రుడు చూడబడుచున్నాడా? ఉమ్, సో అందుకనే శుక్రునికి దిగ్బలం వచ్చింది. సో శుక్రుడు కూడా బలంగా ఉన్నాడు. ఎలా? ఉచ్చస్థితి పొందాడు ప్లస్ దిగ్బలం కూడా వచ్చింది శుక్రునికి. నెక్స్ట్ కుజుడు అయిపోయింది. ఉమ్, బు- ఉమ్, కుజుడు శుక్రుడు రెండు గ్రహాలు దిగ్బలం పొందాయి. నెక్స్ట్ శని. శనికి కూడా దిగ్బలం వచ్చింది. ఎలా? శనికి ఏ ప్లేస్ లో ఉంటే వస్తుంది? 7th ప్లేస్. గుడ్. సెవెంత్ ప్లేస్ అంటే ఎవరిది? ఇక్కడ శుక్రుడిది. శుక్రుడు. సో ఇక్కడ నక్షత్రాలు ఎవరెవరి నక్షత్రాలు ఉంటాయి? మూల నక్షత్రం శుక్రుడి, పూర్వాషాఢ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. సో పూర్వాషాఢ నక్షత్రంలో శని ఉన్నాడు కనుక శనికి దిగ్బలం వచ్చింది. ఓకే, అర్థమైందా? ఉమ్, చతుర్థాధిపతి యొక్క నక్షత్రంలో అదే అదే సారీ సప్తమాధిపతి యొక్క నక్షత్రంలో శని ఉన్నాడు కనుక శనికి దిగ్బలం వచ్చిందన్నమాట. సో నెక్స్ట్ రాహు. రాహుకి కూడా దిగ్బలం వచ్చింది. ఎలా? ఆలోచించాలి. సప్తమాధిపతి ఎవరిక్కడ? శుక్రుడు. శుక్రుడు. శుక్రుడు చేత రాహు చూడబడుచున్నాడా? రాహు చూస్తున్నాడు. అది చూస్తున్నాడు సంవత్సరం. ఎస్. సో ఈ విధంగా సప్తమాధిపతి చేత రాహు చూడబడుచున్నాడు కనుక రాహుకి కూడా దిగ్బలం వచ్చింది. సో ఇలా దిగ్బలం వచ్చినప్పుడు వీరి దశలలో బాగానే ఉంటుందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా రాసుకోండి దిగ్బలం అని. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దిగ్బలం అని రాసుకొని పక్కన శుక్రుడు, శని, కుజరాహులని రాసుకోండి. మొదటగా లగ్నాధిపతి కుజుడు, నెక్స్ట్ శుక్రుడు, శని, రాహు. నెక్స్ట్ బుధుడికి విపరీత రాజయోగం వచ్చింది. విపరీత రాజయోగం అని బుధుడు ఇది రాసుకోవాలి. మళ్ళీ మీరు చార్ట్స్ చూస్తూ ఉండాలి. చూస్తుంటేనే అర్థమవుతుంది. ఎందుకంటే షష్టాధిపతి వచ్చి వ్యయంలో పడ్డాడు అనమాట. వ్యయంలో ఉన్నాడు. ఒకవేళ డిగ్రీస్ చూడకుంటే మనం చూస్తే ఇక్కడ అంటే స్టార్టింగ్ డిగ్రీస్ లో ఉన్నా కూడా ఆ దశ వచ్చినప్పుడు ఉంటుందన్నమాట. విపరీత రాజయోగం బుధుడిది. నెక్స్ట్ ఉత్తమ ద్రైకాణం వచ్చేసి కుజుడికి, రవికి వచ్చిందనమాట. ఉత్తమ ద్రైకాణం కుజుడు, రవి తెలుసు కదా. అంటే ఇక్కడ లాస్ట్ డిగ్రీస్ లో రవి ఉన్నాడు, ఇక్కడ వచ్చేసి కుజుడు మిడిల్ డిగ్రీస్ లో ఉన్నాడు. సో ఆ విధంగా ఉత్తమ ద్రైకాణం అనేది కుజుడికి, రవికి వచ్చింది. అందుకనే ఇక్కడ చూడండి D9 చార్ట్ లో కుజుడు సేమ్ రాశిలో ఉన్నాడు, అలాగే రవి కూడా సేమ్ రాశిలో ఉన్నాడు. ఉత్తమ ద్రైకాణం వల్ల వీళ్ళిద్దరు ఆ, స్థానాలు మారలేదు. స్థానాలు మారవన్నమాట. ఉత్తమ ద్రైకాణం పొందిన గ్రహాలు ఇలా స్థానాలు మారవు. D9, D7, D10 అంటే డిగ్రీస్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఇక్కడ D9 చార్ట్లో ఇక్కడ ఉత్తమ ద్రైకాణం వల్ల కుజుడు ప్లస్ రవి ఇద్దరు స్థానాలు మారలేదు. సో ఇక్కడ ఆరోగ్యం గురించి అడిగారు కనుక ఇక్కడ వచ్చేసి ఆరోగ్యము అంటే ఆరోగ్యం గురించి ఏ స్థానం చూస్తాము? ఆరవ స్థానం, రోగస్థానం చూస్తాము. సో ఈ రోగస్థానంలో చంద్రుడు కూడా ఇక్కడ 4వ స్థానం కాబట్టి ఈ స్థానాధిపతి వచ్చి రోగస్థానంలో కూర్చున్నాడు కనుక ఈ హృదయానికి, ఉదరకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయన్నమాట.
సో ఈ 6వ స్థానం వచ్చేసి ఇక్కడ నాభి గురించి, నడుము గురించి, అలాగే చంద్రుడు వచ్చి కూర్చున్నాడు కనుక, ఈ చతుర్థాధిపతి వచ్చి కూర్చున్నాడు కనుక అది కూడా ఇందులోకి తీసుకుంటాం కనుక ఉదరము, జీర్ణాశయము, ఆ, మళ్ళీ రాహు కూడా ఉన్నాడు ఇక్కడ. సో రాహు కూడా ఉంటే ఇది శ్వాస ప్రాబ్లము, వెన్నెముక్క, మోకాళ్ళు ఇలాంటివి అనేది ఏర్పడతాయి రోగం గురించి మనం చూసుకున్నట్లయితే. అలాగే ఈయన ఆధ్యాత్మికవేత్త, ఆధ్యాత్మికవేత్త అని ఎలా ఏర్పడిందంటే ఇక్కడ ఇక చూడండి 12లో కేతువు ఉంటే ఆధ్యాత్మికంగా వ్యవహరిస్తారనమాట. ఆధ్యాత్మికంగా ఉంటారు అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి లగ్నంలో వచ్చేసి గురువు, కేతువు, బుధుడు. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా ప్రసంగాలు, గురువు బుధుడు ఈ విధంగా కాంబినేషన్ ఉన్నప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి అన్నమాట. అంటే బాగా ప్రసంగాలు ఇవ్వడము అలాంటివి చేయొచ్చు అన్నమాట. అలాగే ఎంబడి కేతు కూడా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మికంగా ఉంటారని మనం అర్థం చేసుకోవాలి. ఏంటి 12 స్థానంలో అండి? ఇక్కడ 12వ స్థానము, ఇక్కడ లగ్నము D9 చార్ట్ లో మనకి కొద్దిగా జూమ్ చేసి ఓకే. చూస్తే ఇక్కడ మనకి లగ్నంలో గురు, బుధుడు, కేతువు ఈ విధంగా ఓకే. మనకు కొన్ని ఇండికేట్ చేస్తాయి అనమాట. ఇక్కడ మనకు ఒకవేళ ఇక్కడ కొన్ని అర్థం కానివి D9 చార్ట్ లో అర్థమవుతాయి అనమాట. సో అలాగే ఫారెన్ ట్రిప్, ఇంటర్నేషనల్ ట్రిప్ ఏమని ఉందా అని అడిగారనమాట. సో ఈయనది వచ్చేసి బుధుడు, బుధ మహాదశ నడుస్తున్నది. బుధ మహాదశ వచ్చేసి 2024 నుండి 2041 వరకు ఉంది. సో అందులో బుధుడు వచ్చేసి ఈ లగ్నానికి తృతీయ షష్టాధిపతి. ఓకే, తృతీయ షష్టాధిపతి. తృతీయము మనకి ఇంటర్నేషనల్ విదేశీయానం, విదేశీయానం అలాంటి వాటి గురించి ఏ స్థానాలు చూడాలి? 3, 9 మర్చిపోయారు మీరు. తృతీయము, వ్యయము, నవము. ఇవేనా? నేనేమన్నా మీకు చెప్పుంటే చెప్పండి మరి. కరెక్టేనండి అంటున్నాను. కరెక్టేనా? నేను అదే చెప్పండి, తృతీయము, నవము, వ్యయము అన్నారు. సో ఈ 3, 9, 12 ఇవి స్థానాలు. సో ఇప్పుడు మనకి ఈయనకి బుధ మహాదశ అంటే తృతీయాధిపతి యొక్క దశ నడుస్తుంది, మహాదశ నడుస్తుంది. అరే నేను వచ్చేసి ఈయనకి ఫారెన్ ట్రిప్ బుధుల్లో శుక్రుడు ఇది పెట్టానన్నమాట మొత్తానికి. అంటే 2028 నుండి 2030 ఈ టైంలో వెళ్ళొచ్చని, 28 to 30. సో ఫారెన్ ట్రిప్ ఈ టైంలో ఎందుకు ఉంది అనేది విత్ గురు. సరే, అయితే తృతీయాధిపతి. అలాగే ఇందులో మళ్ళీ 7 ఇక్కడ వ్యయస్థానంలో ఎవరున్నారు? శుక్రుడు, ఉచ్చస్థితి ప్లస్ దిగ్బలం. దిగ్బలం. ఇవి 2 వచ్చాయి, ప్లస్ 12th ప్లేస్ లో ఉన్నాడు. ఓకే, ఈ విధంగా మనం ఆలోచించాలి. అక్కడ ఉన్న గ్రహం అన్నమాట, ఆ 12th ప్లేస్ లో ఉన్న గ్రహం. అలాగే 7, 8, 9. 9 వచ్చేసి గురువు. గురువు వచ్చేసి తన స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు, భాగ్యాధిపతి. సో నేను ఆ టైంలో గురువు ఎలా ఉన్నాడు, అలాగే పెద్ద పెద్ద గ్రహాలు చూసుకోవాలి కదా. సో గురుడు ఉన్న అంటే గోచారం ప్రకారం చూశాను అనమాట. గోచారం ప్రకారం చూస్తే గురువు మంచి ప్లేస్లో ఉన్నట్టున్నాడు. సో అందుకనే భాగ్యాధిపతి బాగున్నాడు, అప్పుడు గురుది కూడా నడుస్తుంది. సో అందుకనే గురువు ప్లస్ శుక్రుడు ప్లస్ బుధుడు, బుధ మహాదశ ఈ విధంగా. ప్లస్ ఎందుకు బుధ మహాదశ? విపరీత రాజయోగం. ఓకేనా? సర్వీస్ పరంగా
ఇప్పుడు మనం సిక్స్త్ ప్లేస్ అంటే ఏమని అర్థం? ఇప్పుడు ఈ లగ్నానికి బుధుడు ఎవరు? తృతీయ షష్టాధిపతి షష్టం. కదా. సో షష్టాధిపతి వచ్చి 12th ప్లేస్ లో కూర్చున్నాడు. సో సిక్స్త్ ప్లేస్ అంటే ఏంది? సర్వీస్ గురించి కదా. సర్వీస్ పరంగా వెళ్తాడనమాట విపరీత రాజయోగం. సో అలా ఫ్లైట్ ఎక్కి అలా వెళ్తాడని నేను నా అంచనా ప్రకారం 2028 to 2030 ఈ టైంలో గుడ్ టైం ఉందని, ఫారెన్ ట్రిప్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పానన్నమాట. అది. సో ఈ విధంగా హెల్త్ గురించి, ఇంటర్నేషనల్ ట్రిప్ గురించి చెప్పాను. ఇది అర్థమైందా? బాగుందా? ఉమ్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ లగ్న అష్టమాధిపతి, ఇక్కడ లగ్నాధిపతి ఇక్కడ అష్టమ స్థానం తీసుకున్నాడు. సో ఆరోగ్యం కూడా బాగుండే అవకాశం ఉండదు. ఓకే, ఇక్కడ మనకి లాభస్థానంలోనే చూపిస్తున్నారు. లాభ లగ్నాధిపతి ఇక్కడ లాభస్థానంలో చూపిస్తున్నాడు, కానీ ఇక్కడ లగ్నాధిపతి ఇక్కడ అష్టమ స్థానాన్ని పొందాడు. సో ఈ విధంగా కొద్దిగా హెల్త్ అనేది బాగుండదు అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఏ రాశిలో అయితే ఎక్కువ గ్రహాలు ఉంటాయో ఆ దశలలో బాగానే ఉంటుంది. పైగా ఇక్కడ ఆ, రవి ఇక్కడ బుధుడు బాగానే ఉన్నాడు, శుక్రుడు బాగానే ఉన్నాడు. సో బాగానే ఉందన్నమాట. రవి కూడా ఉత్తమ ద్రేకానం పొందాడు కనుక రవి కూడా బాగానే ఉన్నాడు. చంద్రుడు స్వనక్షత్రంలో ఉన్నాడు, శని దిగ్బలం పొందాడు, గురువు కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు. సో ఈ విధంగా మనము చూసినట్లయితే అన్ని గ్రహాలు బాగానే ఉన్నాయి. అన్ని చూడాల. లగ్నాధిపతి, పంచమ భాగ్యాధిపతి చూడండి, ఇక్కడ భాగ్యాధిపతి మంచి లగ్నంలో ఉన్నాడు. చూడండి భాగ్యాధిపతి, భాగ్యస్థానం అంటేనే ఆధ్యాత్మికంగా దైవభక్తి, పూర్వపుణ్య స్థానం ఇలాంటిదన్నమాట. సో అక్కడ వచ్చేసి గురువు తన స్వక్షేత్రంలో ఉన్నాడు. ఆ విధంగా మనం చూసుకోవాలి. ఇక్కడ భాగ్యాధిపతి వచ్చేసి ఇక్కడ D9 చార్ట్లో లగ్నంలో వచ్చి కూర్చున్నాడు అనమాట. అలాగే తృతీయ షష్టాధిపతి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి, సర్వీస్ బాగుంటుంది. ఆ విధంగా బుధుడు లగ్నంలో ఇక్కడ D9 చార్ట్లో కూర్చున్నాడు. అలాగే ఆధ్యాత్మికంగా ఇంకా ఉండడానికి కేతు కూడా వచ్చి లగ్నంలో కూర్చున్నాడు కనుక ఈ విధంగా మంచిగా ఉందన్నమాట ఆయనకి. ఇక్కడ నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఇక్కడ చతుర్థాధిపతి వచ్చేసి చంద్రుడు వచ్చేసి ఇక్కడ వ్యయంలో ఉన్నాడు. మేబీ ఇంటికి దూరంగా ఉంటారు ఈయన. ఈ విధంగా కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. చతుర్థాధిపతి ఇలా వ్యయంలో ఉన్నప్పుడు ఇంటికి దూరంగా ఉండడం లాంటివి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఒక చార్ట్ అనేది ఈ విధంగా రీడ్ చేయాలి. బాగుందా? అర్థమైంది కదా. అంటే ఇప్పుడు ఈయన విదేశీయానం గురించి మనం స్టడీ చేసాం అంతే కదమ్మా. అంతే, హెల్త్ గురించి, విదేశీయానం గురించి.